హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు అయితే మీకు ఒక అద్భుతమైన ఆఫర్ అయితే తీసుకొచ్చాను. అదేనండి, మన ఫోటోషాప్ అడోబీ ప్రీమియం అనేది ఫ్రీగా ఇస్తున్నారు. సో అది మీకు ఇప్పుడు ఎలాగనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే ఈ అడోబీ ఫోటోషాప్లో మనకి ఏఐ జనరేటివ్ ఫిల్ అనేది కూడా మనకి వర్క్ అవుతుంది. అలాగే మీరు ఎటువంటి పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. సో ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పిన్ టు పిన్ అయితే చూడండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే నాకు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ అయితే మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో క్రోమ్ వెబ్ స్టోర్ అని టైప్ చేయండి. క్రోమ్ వెబ్ స్టోర్. ఓకే, ఇక్కడ మనకి క్రోమ్ వెబ్ స్టోర్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఎలా ఓపెన్ అవుతుంది మనకి ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మీరు ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ ఫోటోషాప్ అని టైప్ చేయండి. ఫోటోషాప్ ఎంటర్. మీకు ఇలా అడోబీ ఫోటోషాప్ అనే ఒక ఎక్స్టెన్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు యాడ్ టు క్రోమ్ అని ప్రెస్ చేయాలి. ఓకే, యాడ్ ఎక్స్టెన్షన్. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని చూసారా, స్టార్ట్ యువర్ ఫ్రీ 1 year ఆఫ్ ఫోటోషాప్ వెబ్ అని ఉంది చూసారా. దీని మీద ఇక్కడ స్టార్ట్ ఫ్రీ ఆఫర్ అని క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇది మన ఫోటోషాప్ వెబ్సైట్కి అనేది రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ నవ్ అని ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనం జీమెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే నా జీమెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నా. ఇక్కడ చూడండి వెల్కమ్ టు ఫోటోషాప్ ఆన్ ద వెబ్, యూ నౌ హ్యావ్ యాక్సెస్ ఫర్ 12 months అని ఉంది. సో గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇది 12 months వరకు యూజ్ అవుతుంది అనమాట ఫ్రీగా. మనకి జస్ట్ ఓన్లీ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫైల్ అయితే అప్లోడ్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. సో ఫ్రమ్ మై కంప్యూటర్. సో ఇప్పుడైతే సేమ్ మనకి ఇంటర్ఫేస్ అనేది సేమ్ ఫోటోషాప్లో అయ్యి ఉంది చూడండి. ఇది ఫోటోషాప్. ఇక్కడ మనకి టూల్స్, ఫోటోషాప్లో ఏదైతే టూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే లేయర్ ప్యానల్ కూడా మనకి విజిబుల్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఫోటోషాప్లో అయ్యే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని చూసారా, దీని మీద క్లిక్ చేద్దాం. చూద్దాం ఎలా రిమూవ్ చేస్తుందో. చూసారా, ఇప్పుడు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రిమూవ్ చేసింది బ్యాక్గ్రౌండ్ని. అలాగే మనకి ఇక్కడ పక్కన జనరేట్ బ్యాక్గ్రౌండ్ అని చూసారా, దీని మీద క్లిక్ చేద్దాం. అసలు మనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే జనరేట్ చేస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది మనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కావాలనేది. నేనైతే టైప్ చేస్తాను ఒక బ్యాక్గ్రౌండ్ కావాలని. బ్యాక్గ్రౌండ్లో వాటర్ ఫాల్ కావాలని టైప్ చేశాను. ఇక్కడ నేను జనరేట్ మీద క్లిక్ చేస్తాను. చూసారా, ఎక్సలెంట్గా వచ్చింది అవుట్పుట్ అయితే. నేను లేయర్ ప్యానల్ ఒకసారి కొంచెం పక్కకి మూవ్ చేద్దాం. ఇక్కడ మనకి వాటర్ ఫాల్ అయితే జనరేట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఇస్తాడు. ఇక్కడ ఇందులో వేరే ఇమేజ్ ఉంటుంది, అలాగే ఇందులో వేరే ఇమేజ్ ఉంటుంది. సో మనకి ఏది సూటబుల్ అవుతుందో చూసుకుని దాన్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, ఇంకా మీకు ఇవి 3 నచ్చకపోతే ఇక్కడ మీకు ప్లస్ ఆప్షన్ అని ఒకటి ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా జనరేట్ అవుతాయి అనమాట. సో నేనైతే ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఫోర్గ్రౌండ్లో మనకి గడ్డి దగ్గర నేను ఒక మంచి ఫ్లవర్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను. దానికోసం నేను మళ్ళీ జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టూల్ బార్లో మూవ్ టూల్ కింద మనకి ఇక్కడ సైజ్ అండ్ పొజిషన్ అని ఉంది. అలాగే మూవ్ టూల్ కింద మనకి జనరేట్ అని ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఫస్ట్ ఒక ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎక్కడైతే జనరేట్ చేయాలో ఆ ఏరియా అంతా కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ మనకి అక్కడ సెలక్షన్ బ్రష్ ఉంది, లాజర్ టూల్ ఉంది, రెక్టాంగులర్ మార్కెట్ టూల్, ఎలిప్టికల్ మార్కెట్ టూల్. సెలక్షన్స్ అనేవి మనం 4 విధాలుగా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే బ్రష్తో ట్రై చేస్తాను. సో బ్రష్ తీసుకుని నేను జస్ట్ ఇక్కడ పెయింట్ చేస్తాను. సో ఏ ఏరియాలో అయితే మనం పెయింట్ చేస్తామో ఆ ఏరియాలో మనకి జనరేట్ అవుతాయి అన్నమాట ఫ్లవర్స్. సో ఇక్కడ బ్యూటిఫుల్ రెడ్ ఫ్లవర్స్ అని రాస్తాను. సో ఇక్కడ ఫిల్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇప్పుడు ఫ్లవర్స్ అనేవి ఫిల్ అయిపోతాయి అన్నమాట. సో మనకి ఫ్లవర్స్ అయితే ఫిల్ అయినాయి, కాకపోతే ఇవి అంతా నీట్గా లేవు. సో మనం వీటిని అడ్జస్ట్ చేసుకుందాం. సో ఇలా ఇవి మనకి ఇంకా నచ్చలేదు అనుకోండి, సపోజ్ ఈ 3 అవుట్పుట్స్ నాకు నచ్చలేదు అనుకోండి, నేను మళ్ళీ ఇంకా జనరేట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ప్రాంప్ట్ అయితే చేంజ్ చేస్తాను. బ్యూటిఫుల్ స్మాల్ రెడ్ ఫ్లవర్స్ అని రాస్తాను. రెడ్ అండ్ ఆరెంజ్ అని కూడా రాస్తాను. రెడ్ అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్ జనరేట్. సో ఇది జనరేట్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తుంది. సో ఎలా వచ్చింది మనకి అవుట్పుట్ అయితే జస్ట్ చెక్ చేద్దాం. ఇది కూడా బాగానే ఉంది. సో ఇది కూడా తీసుకోవచ్చు. సో ఇలా మనం మనకి ఏదైతే కావాలో అవన్నీ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న ట్యాబ్ తీసేసి ఆయన జస్ట్ చేపలు పడుతున్నట్టు
మనం ఫిషింగ్ చేస్తున్నట్టయితే జనరేట్ చేయడానికి ట్రై చేద్దాం, రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. సో బ్రష్ సైజ్ని మనం తగ్గించుకోవాలి, తగ్గించుకొని జస్ట్ ఇక్కడ పెయింట్ చేస్తాను. ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో చూసారా, ఇప్పుడైతే ట్యాబ్ అయితే రిమూవ్ అయిపోయి అదేమో చేపలు పడుతున్నట్టయితే మనకి యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది అనమాట. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. సో ఇంకా నెక్స్ట్ మనకి ఇంకా 3 అవుట్పుట్స్ ఉన్నాయి, అవి 3 కూడా చెక్ చేద్దాం. సో చూడండి, ఇది కూడా చాలా బాగుంది, అలాగే ఇది. సో చూసారా, మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు ఈ జనరేటివ్ ఫిల్తో అయితే. ఒక ఫోటోని ఎలా ఉన్న ఫోటోని ఎలా అయినా మార్చుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీకు ఇంకా ఎటువంటి ట్యూటోరియల్స్ కావాలో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.